హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆ ప్రిపరేషన్ మెథడ్ ఎలాగో చూద్దాం. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. నేను 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఈ పాలని మనం బాయిల్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని కాగపెట్టుకోవాలండి. ఓకే, చూడండి, ఇవి పాలు బాయిల్ అవుతున్నట్టు మనకు అర్థమవుతుంది. పొంగు వస్తుంది కదా. అలా పొంగుతున్న పాలని గరిటెతో కొంచెం ఆ పొంగుని పక్కకి అలా కదిపినట్లయితే ఇవి చక్కగా మరుగుతాయి. పాలని చక్కగా 1 మినిట్ వరకు మరిగించుకోవాలి. అలా మరిగించుకుంటే మనకి ఈ పన్నీర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, చక్కగా మరుగుతున్నాయి కదా. ఈ స్టేజ్లో ఇప్పుడు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. 1 లీటర్ పాలు కదా, పెద్ద సైజు నిమ్మకాయ ఒకటి తీసుకున్నా నేను. నిమ్మరసం ఎక్కువే యాడ్ చేసుకోవాలండి. తక్కువ అయితే పాలు కరెక్ట్గా ఎరగవు. ఒకవేళ నిమ్మరసం లేకపోతే వెనిగర్ ఉంటే వెనిగర్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన వెంటనే వీడియోలో చూస్తున్నట్లుగా పాలు చక్కగా ఇరిగిపోయి ఆ వాటర్ కంటెంట్ విడిగా, ఆ మిల్క్ కంటెంట్ జున్నులాగా విడిగా కనిపిస్తుంది కదా. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా పాలు చక్కగా విరిగినట్లు మనకి పన్నీరు చక్కగా వచ్చేస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మనం దీన్ని వడకట్టుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో వడకట్టుకునే స్ట్రైనర్ ఉంచి దానిపైన ఒక కాటన్ క్లాత్ని, శుభ్రంగా ఉన్న కాటన్ క్లాత్ని పరిచి దీనిలో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ కంటెంట్ ఉంది కదా, దాన్ని పోసేయాలి. చూడండి, అలా పోసేసిన తర్వాత వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని తీసేయాలి. చూడండి, వాటర్ ఇలాగా వడకట్టుకోవాలి. దీన్ని తీసేసి మళ్ళీ ఆ బౌల్ దీని కింద పెట్టేద్దాము. దీనిపైన ఒక 1/2 లీటర్ వాటర్ పైన ఇలా పోసేయాలండి. అలా ఎందుకు పోస్తున్నానంటే నిమ్మరసం యాడ్ చేసాం కదా, ఆ పులుపు మనకి ఉండకుండా పోతుంది. ఇలా స్పూన్తో కొంచెం దీన్ని కదిలించి మళ్ళీ వాటర్ పోసినట్లయితే నీట్గా క్లియర్గా ఆ పులుపుదనం అంతా పోతుంది. ఇలా వడకట్టుకున్న వాటర్ కూడా తీసేయాలి. చూడండి, ఇప్పుడు దీన్ని చక్కగా దగ్గరగా క్లాత్ దగ్గర కానీ ఇలాగా చేత్తో మంచిగా పిండేసుకోవాలండి. ఇలా వాటర్ పిండేసినట్లయితే వాటర్ అసలు ఏమీ లేకుండా, అసలు లిక్విడ్ ఏమీ లేకుండా చక్కగా గట్టి పడుతుంది. ఇలాగా కొంచెం దీన్ని మూట కట్టినట్లుగా అలా ఒక చిన్న ముడిలాగా వేసి బాగా టైట్ చేసుకోవాలి. ఓకే, అలా టైట్ చేసి కొంచెం రౌండ్ షేప్ వచ్చేటట్లు, స్క్వేర్ షేప్ వచ్చేటట్లుగా షేప్ కోసం దీన్ని అలాగా ప్రెస్ చేసి దీనిపైన ఏదన్నా వెయిట్ ఉంచేసి ఒక 1/2 అవర్ పక్కన ఉంచేసేయాలి. ఓకే, చూడండి, 1/2 అవర్ తర్వాత అది తీసేద్దాము. ఇప్పుడు క్లాత్ ఓపెన్ చేసి చూద్దాము. ఇలా చేయడం వల్ల మనకి ఈ పన్నీరు షేప్ అనేది మనకి స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవడానికి పీసెస్ అనుకూలంగా ఉంటుంది. ఓకే, చూడండి, చక్కగా నీట్గా గట్టిగా అయిపోయింది కదా, అచ్చులాగా వచ్చేసింది. ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే పన్నీరు రెడీ అయిపోయిందండి. సుమారుగా 100 గ్రామ్స్ ఉంటుంది. ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది. మార్కెట్లో నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కదా, అలా కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే దీన్ని మనం స్క్వేర్ షేప్ పీసెస్గా కట్ చేసుకొని మనం కర్రీస్లో ఇంకా పన్నీర్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఒక పాలిథిన్ కవర్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే 15 to 20 డేస్ వరకు మనం దీన్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో హెల్దీ, హైజెనిక్గా మీరు ఇంట్లో ట్రై చేయండి, మీకు డెఫినెట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో అందించండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.